హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కందాల. ఈరోజు నేను సూపర్ ఈజీ పిజ్జా చేయబోతున్నానండి. సూపర్ టేస్టీ అండ్ అదేవిధంగా హెల్తీ కూడా. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం. ఇక్కడ నేను 3 టొమాటోస్ తీసుకొని చూస్తున్నారు కదా, అలా కట్ పెట్టుకుంటున్నాడు టొమాటోకి పైన. సో అన్నిటికీ అలా పెట్టేసుకొని దాంట్లో వేడి నిలిపోయాలి. హాట్ వాటర్ పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసేయండి. సో అలా చేయడం వల్ల ఏంటంటే టొమాటోస్కి ఉన్న ఆ స్కిన్ ఏదైతే ఉందో అది ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా పీల్ ఆఫ్ అయిపోతుందో. సో ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలంటే సన్నగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను కట్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి సాస్ అనేది మనం రెడీ చేసుకుందాం పిజ్జాకి. సో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసేసుకొని గార్లిక్ వేయండి, దంచుకున్న గార్లిక్ వేసుకొని అది కూడా ఫ్రై అవ్వాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టొమాటోస్ యాడ్ చేసేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత అండ్ సాల్ట్, ఆ సాస్కి తగినట్టుగా సాస్ కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. సో చూస్తున్నారు కదా, టొమాటోస్ చక్కగా ఉడికిపోయాయి. అదొక ప్యూరీ లాగా అయిపోయింది. దానికి ఇప్పుడు మనము కొద్దిగా ఇటాలియన్ హెర్బ్స్, మిక్స్డ్ హెర్బ్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసేసుకొని కలుపుకున్న తర్వాత దట్స్ ఇట్. ఒక 1 మినిట్ అలా ఉడికిచ్చేసేయండి. ఇంకేముంది, మన పిజ్జాకి సాస్ అనేది రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఇది చల్లారాలండి. చల్లారిన తర్వాత మనం పిజ్జాకి వాడుకున్నాము. ఇక్కడ నేను వెజిటబుల్స్ తీసుకున్నాను, కొన్ని ఆలివ్స్, స్వీట్ కార్న్, ఆనియన్స్ అండ్ పెప్పర్స్. సో వెజిటబుల్స్ అనేవి మీ ఇష్టం, మీరు ఏవైనా వాడుకోవచ్చు. ఇవన్నీ ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసి కొద్దిగా దానికి సాల్ట్, తర్వాత కొద్దిగా కారం, చిల్లీ పౌడరు అండ్ ఇటాలియన్ హెర్బ్స్ వేసేసి చక్కగా కలుపుకోండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక మన ఇండియన్ టచ్ అనేది యాడ్ అవుతుంది అండ్ వెజిటబుల్స్ కూడా బాగుంటాయి. ఇప్పుడు మనము ఒక చపాతీ తీసుకున్నానండి, రౌండ్ చపాతీ తీసుకొని దానికి మనం చేసుకున్న సాస్ అప్లై చేశాను. తర్వాత చీజ్ అనేది స్ప్రెడ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఒక చపాతీ తీసుకొని అగైన్ సాస్ అంతా అప్లై చేసేసాక అండ్ దెన్ దాని మీద కొద్దిగా చీజ్ అనేది స్ప్రింకిల్ చేయండి, ఎక్కువ అవసరం లేదు. చేసేస్తే దట్స్ ఇట్, మన బేస్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఆ వెజిటేబుల్స్ అన్నీ మళ్ళీ ఆ బేస్ మీద వేయండి. చూస్తున్నారు కదా, బేస్ అనేది రెడీ అయింది. ఇప్పుడు మళ్ళీ చీజ్ అనేది మళ్ళీ స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు బాగానే చీజ్ వేసుకోండి, అప్పుడు బాగుంటుంది. చీజ్ అంతా వేసేసాక పిజ్జా అనేది రెడీ అయిపోయినట్టే. అండ్ దెన్ ఇప్పుడు మనము దీన్ని కుక్ చేయాలండి. ఇక్కడ నేను ఎయిర్ ఫ్రైయర్లో 160 degrees అరౌండ్ 8 minutes కుక్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ మీరు అవెన్ వాడచ్చు, అదర్వైజ్ లేకపోతే మీరు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అలా కూడా కుక్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, పిజ్జా అనేది రెడీ అయిపోయింది. ఎంత చాలా బాగుందో అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి అండ్ హెల్తీ కూడా. సో ఇన్స్టెడ్ ఆఫ్ మైదా మీరు ఇలా చపాతీతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు డబల్ లేయర్ అవసరం లేదనుకుంటే, తిన్నగా తినాలనుకుంటే అండ్ దెన్ ఒకటే లేయర్ పెట్టొచ్చు. నాకైతే ఇలా ఇష్టము డబుల్ లేయర్తో చేయడము. ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.